ఒకరిని ప్రభు దర్శించమని దుష్టుల ఆయుధాలన్నీ లాయపరుస్తూ యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఇచ్చినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి సమయం ఉదయకాలము. దేవుడు ఆయన యొక్క మహాకృపలో గడిచిన కాలములంతా కాపాడి రక్షించినందుకై మరొకసారి మనమంతా దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 8వ నెలలో ఈ మొదటి పునరుత్థాన దినము ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించినందుకు ఈ గొప్ప శ్రేష్టమైనటువంటి ఈ ధన్యత కేవలము దేవుని యొక్క బిడ్డలకు, కేవలం బిడ్డలు దేవుని బిడ్డల వలన మాత్రమే ఇంకా దేశానికి దీవెనలు, దేశానికి స్వస్థత, దేశానికి అనుకూలత, దేశానికి సంపూర్ణత. మనం అనుకోవచ్చు, నిజంగానే ఇవన్నీ సంఘం వల్లే జరుగుతూ ఉన్నాయా? అవును, ఎన్నటన్నిటికీ కూడా సంఘం వల్లనే ఈ దేశానికి క్షేమం అనేది జరుగుతూ ఉంది. ఆమేన్. సంఘం లేకపోతే దేశంలో ఏమీ లేదు. దేవుడు సంఘము ఇంకా ఈ భూమి మీద ఉండటం వలన మొత్తం ఎంత విస్తారమైనటువంటి ఈ భూమండలం ఉన్నదో వారందరికీ కూడా క్షేమం అనేది కలుగుతూ ఉంది. కారణం కేవలం సంఘం బట్టే. ఈ సంఘంలో దేవుడు అంత ఉన్నతమైనటువంటి కార్యాలు మన ద్వారా, మనం బ్రతుకుల ద్వారా, మనం చలించడం ద్వారా, మనం జీవించడం ద్వారా, మనం రాకపాకలు వెళ్ళి వచ్చడం ద్వారా మన కొరకు మాత్రమే దేవుడు అనేకమైనటువంటి క్షేమకరమైనటువంటి ఈవులన్నీ ఇంకా ప్రపంచంలో ఇంకా ఉన్నాయంటే అది కేవలం సంఘం ద్వారా మాత్రమే. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో, దేవుడు బిడ్డలా మాట్లాడే అంశము బండపై నీ తలంపు. విత్ యువర్ థాట్ ఆన్ ద రాక్. బండపై అంటారండి, బండపై నా తలంపు. చాలా వరకు మన తలంపులు, దేవుడు బిడ్డల ఈ తలంపులు ఎంతో ఎంతో శ్రేష్టమైనవి. తలంపుల కోసం చాలా ఉన్నాయి, ఆలోచనలన్నా తలంపులన్నా. దేవుడు బిడ్డలారా, ఇంకా మనకి ఇంగ్లీష్ లో అయితే ఈ సిమిలర్ పదాలు థాట్స్ అంటారు, థింగ్స్ అంటారు, ఐడియాస్ అంటారు. కానీ ఈ తలంపులు ఈ బండ మీద ఉన్నటువంటి మన జీవితాల్లో నీకు ఏ తలంపు అయితే దేవుడు ఇచ్చాడో, నీకు ఏ ఆలోచన అయితే ఇచ్చాడో ఆ తలంపులు బండ మీద నిల్చున్నప్పుడు మాత్రమే ఇవి చాలా గంభీరమైన కార్యాలు ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చే తలంపును బట్టి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ తలంపులు దానికోసం కూడా మరలా అంటాడు ఆదికాండము, నరుని యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఈ చెడ్డమైనటువంటి తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవేనా? నిజంగానే తలంపులు చెడ్డమైతే ఈరోజు పరిశుద్ధమైన తలంపులతో రక్షణ ఎలా పొందుతాం? పరిశుద్ధమైన తలంపులతో వాళ్ళలోకి ఎలా వెళ్తాం? పరిశుద్ధమైన తలంపులతో ఆరాధనలోకి ఎలా వెళ్తాం? దేవుడు ఎందుకు ఈ విధంగా ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అంటే ఎప్పుడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లోకము ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ లోకంలో ఎప్పుడైతే సంచరిస్తామో మన తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు మనం తిరుగుతామో, దేవుడి వైపు ఎప్పుడైతే మనం మళ్లించబడతామో మన తలంపులు, ఆలోచనలు అది దేవుడు ఎంతో మందికి, ఎన్నో తరాలకు ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గాల కొరకు నీ తలంపులు, ఆలోచనలు, నువ్వు చేసే పని అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, నువ్వు ఏది తీసుకున్న నిర్ణయం అయినా నీ ఆలోచన దేని మీదంటే ఈ పరిపక్వత వస్తూ ఉందంటే బండ మీద నిల్చున్నప్పుడే వస్తూ ఉంది. చపలుడి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ బండ మీద నిల్చున్నటువంటి మన తలంపులు, ఈ బండ మీదకి వస్తున్న మన ఆలోచనలు, ఈ బండ మీద మనకు వస్తున్న ఐడియాస్, అవి ఏ స్థాయిలో, ఏ రీతిగా అనేకులకు ఇవి బ్లెస్సింగ్స్ గా, దీవెనకరంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి పరమగీతం
7వ అధ్యాయము 5వ వచనం. నీ శిరస్సు కర్మేల పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, రాజు వాటి యుంగరముల చేత బంధుడగుచున్నాడు. దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథంలో అలంకరణ భాష, పదాల అల్లిక ఇవి చాలా వరకు ప్రపంచంలో ఎంతో మందికి, లోకంలో ఉన్నవారు ఎంతో మంది మతోన్మాదులకు ఈ పదాలు అర్థం కావు. కానీ వారు చూసేటువంటి కోణంలో, వారు ధ్యానించేటువంటి కోణంలో అపార్థాలు చేసుకొని దేవుని యొక్క సంఘాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఈ మధ్యకాలంలో తగలబెడుతున్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథాన్ని తొక్కుతున్నటువంటి వారు, ఇందులో భూత పురాణాలు ఉన్నాయని, ఇందులో ఏమి కూడా అర్థం కాని ఉన్నాయని పిచ్చి మాట్లాడేటువంటి యెజబెల్ ఆత్మ చాలా మందిలో కూడా దేవుని బిడ్డలారా సంఘంలో అనగా వాక్యం పరిపక్వతలోకి రాకుండా వాక్యాన్ని తప్పుగా భావించేటువంటి అల్ప విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అయితే లోకంలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని తప్పుగా తీసుకొని దేవుని సంఘాలను కూడా అపహాసం చేసేటువంటి వారు కూడా ఎంతో మంది చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీ శిరస్సు కర్మేలి పర్వత రూపము. నిజానికి శిరస్సు ఉన్నదే ఎంత మన తల, కానీ వాక్యములో కర్మేలి పర్వతంతో పోలిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, కర్మేలి పర్వతం ఎంత పెద్దది, ఎంత హైట్ ఉంటుంది, దాని యొక్క విశాలత, దానికి ఉన్నటువంటి సరిహద్దులు ఇవి ఎలాగైతే ఉన్నాయో, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. నీ తల వెంట్రుకలు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి. ఈరోజు మన తల వెంట్రుకలు ధూమ్ర వర్ణముగా, అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి తలంపులతో, ధూమ్ర వర్ణం వంటి స్వభావ ఐడియాస్ తో, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇరుకున్నా, ఎన్ని చింతలున్నా, నలిగిపోయే పరిస్థితులున్నా మనకు ఆయన ధూమ్ర వర్ణముగా ఈ తల వెంట్రుకలు అనగా తలంపులు, తల వెంట్రుకలు దేనికి సూచిస్తాయంటే తలంపులకు సూచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా సరే ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కూడా పోలీసులు అక్కడ తల వెంట్రుకలు ఏమైనా రాలినా, గతంలో కూడా చెప్పారు, ఆ తల వెంట్రుకలను బట్టి ఆ యొక్క ముద్దాయి, ఆ యొక్క నిర్దోష, లేకపోతే ఏ కోణంలో ఇక్కడ హత్య చేశారు, వాడిది ఏ తలంపు, ఏ ఆలోచన, ఎటువంటి ఐడియా వేసుకొని ఇతను చంపాడు, ఈవిని చంపాడు, ఈ ప్లాన్ వేసాడని ఆ ఒక్క వెంట్రుకతో దేవుడు బిడ్డలారా ఆ చూస్తున్నటువంటి ఆ టెస్ట్ సందర్భంలో ఆ మనిషి యొక్క స్కెచ్, మనిషి యొక్క ఆ హావభావాలన్నీ కూడా ఈ వెంట్రుకల వల్ల తెలుస్తాయట. హల్లెలూయా. తల వెంట్రుకలు. ఈరోజు మన తలంపులు ఈ బండ మీదకి వచ్చాం, ఈ బండ మీద నిల్చోడుతున్నాం, ఈ బండ మీద కూర్చోడుతున్నాం, ఈ బండ మీద మనం ఎల్లప్పుడూ కూడా బ్రతుకుతూ ఉన్నాం. ఈ బండ మీద జారిపోకుండా మన ధూమ్ర వర్ణము వంటి తల వెంట్రుకలుగా ఉంటూ ఉన్నాయా, లేకపోతే లోకంలో ఎన్నో రకాలైనటువంటి పాప సంబంధమైనటువంటి తలంపులతో ఏ ఒక్కరు కూడా ఉంటున్నట్లు యేసు రక్తములు మనందరి ప్రభు శుద్ధి చేయగాక. ఈ తలంపులు అయినా నాకు బాగా ఉంటున్నాయి, కానీ కొన్నిసార్లు మాత్రము ఎందుకో తలంపులు అప్పటికప్పుడే చేంజింగ్స్ అవుతూ ఉన్నాయి, మార్పులు చెందుతూ ఉన్నాయి అనేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు, ఉండకుండా లేకపోలేదు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఎల్లప్పుడూ చెడ్డవాడిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నరుడి యొక్క ఊహ, ఈ తలంపులో దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచివిగా ఉన్నాయా, చెడ్డవుగా ఉన్నాయా అన్నప్పుడు చూడండి, నీకు ఈ బండ మీదకి వచ్చినప్పుడు మాత్రమే నీ తలంపులు నువ్వే అదుపులోకి తీసుకోవాలి. నీకు నువ్వే అమ్మో ఇంత భయంకరంగా ఉందా, ఎవరైతే ఎవరైనా సరే ఈ తలంపుల కోసం చెప్పినా నాతో ఎవరు కూడా ఫ్రెండ్షిప్ చేయలేమో, స్నేహం చేయలేమో, నేను ఎలా ఈ సహవాసంలో పరలోకానికి వెళ్ళగలను, అక్కడ ప్రభు సదాకాలము మన తలంపులు బట్టి ఇలా దేవతలను టచ్ చేస్తాడు. ఈ బిడ్డ ఎటువంటి బిడ్డ, ఎటువంటి ఆత్మ, ఈ దేవతలో మన క్రియలను ఇలా గుర్తున్నప్పుడు మనం ఏ స్వభావంతో ఈ బండ మీద మనం నిలబడుతున్నామో, ఏ స్వభావంతో మనము మన
కొనసాగిస్తూ ఉన్నామో, ఇతరుల మీద ఏ స్వభావంతో ఈ తలంపులు అనేవి ఉంటూ ఉన్నాయో, ఈ వెంట్రుకలు చెప్పారు కదా, ఈ వెంట్రుకల కోసమో ఎహెజ్కేలుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము దేవుడు అంటారా, ఎహెజ్కేలు 5వ అధ్యాయము 1-2 వచనం చదవడము. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలలో గడ్డములు క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయము. పట్టణములో ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయ రీతిగా దానిని చుట్టూ విసురు కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిపో. నేను ఖడ్గము చూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెవులు కట్టుకునము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుమో. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారిని అందరినీ తగలబెట్టును. ఈ ఎవరైనా చెప్పినా ఎవరో నమ్మలేదు వాటిలో. ఈ మాటలో లోకంలో ఉన్నది ఎవరు చెప్పి నమ్ముతారండి? బాబు నీ చుట్టూ నీ గడ్డము మొత్తం క్షౌరం చేసుకొని గుండు చేసుకొని అవన్నీ కూడా క్రాసు ఒక తక్కిడి పట్టుకో, అందులో తుయ్యు, కొన్ని మూట కట్టు, కొన్ని ఎగరేయి, కొన్ని ఏమో దశభాగం తీసినట్లు అవి కూడా కొంచెం పక్కన పెట్టు, మరికొన్ని అవేం చేస్తామంటే కాల్చు. కాలిస్తే దాంట్లో నుంచి అగ్గి బయలుదేరట ఇశ్రాయేలు అందరినీ కూడా ఏం చేస్తారట? అంటే దేవుడు పెట్టారా తలంపులు. వెంట్రుకలు అంటే ఏమనుకున్నాం? తలంపులు, ఆలోచనలు, భావోద్రేకాలు, ఐడియాలు. దేవుడు పెట్టారా మన లోపల ఇవి ఉన్నాయి. ఎవరికి కూడా ఇవి చూపిద్దామన్నా సరే ఇది ఏ తలంపులు వస్తున్నాయో, ఇది ఏ ఆలోచన వస్తున్నాయో కానీ అది మిషన్గా వచ్చి ఇలా మనం పెట్టి ఆ స్క్రీన్ లో చూపిస్తే అవన్నీ ఇలా వెళ్తున్నప్పుడు అమ్మ బాబు ఎంత భయంకరంగా ఆలోచన ఉందామా, ఎంత ఘోరంగా తలంపులు ఉన్నాయి. నరపుత్రుడా, ఇక్కడేమో నీవు తప్పకుండా ఇతను నిజంగా ఇతనికి అప్పుడు తలంపులు రావచ్చు. దేవుడా వారి చెదిరిపోవడం ఏంటి, వారు పడిపోవడం ఏంటి, వారి కోసం నేను ఎంతగానో పెంచుకున్నటువంటి నాకు అసలు గుండంటే కష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు గుండు చేసుకొని గడ్డము నిజానికి దేవుడి పట్ల యూదులో ఈ యొక్క హేముగా భావిస్తారు. ఐగుప్తులో ఉన్న వాళ్ళు గుండు, వాళ్ళకి ఎంట్రుకలు ఉండవు, వాళ్ళకి అది కడతారు. యూదులు ఈ సైడ్ కూడా గడ్డము గురికెచ్చకూడదని లేవే కాండంలో ఆ క్రమాన్ని చెప్తారు. అంటే హేయముగా ఇవన్నీ గురికెచ్చబడుతున్నప్పుడు, షేవ్ చేయబడుతున్నప్పుడు ఈ వెంట్రుకలన్నీ కూడా పొట్లం కట్టి, ఎంట్రుకలన్నీ కూడా ఒక మూట కట్టి ఇవన్నీ కూడా ఎగరాయిమంటున్నప్పుడు ఈ స్త్రీలో అతని ఆలోచనలో అనేక విధాలుగా నీలాగా నాలాగా రావచ్చు. నేను చెయ్యి ప్రభా, ఈ కష్టమైన పని నాకు అవసరం లేదు. కానీ నిజంగా ఎహెజ్కేలు గొప్ప గొప్ప దైవజనుడు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఆమేన్. ఈ 8 నెలలు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు పట్లారా నీ తలంపులు, నీ ఆలోచనలు పాత సంబంధమైన వాటిలాగే అవే ఆలోచనలు, అవే తలంపులు, అవే ఊహలు, అవే ఐడియాలు, వాటితోనే ఈ పంట మీద నిల్చుంటే ఎంత మాత్రము కూడా తేలుగా మారాలి. అక్కడ ఏ దేశంగా గతంలో ఉండేదట? లూజుగా ఉండేది. లూజు. దేవుడు పట్లారా నిజానికి మద్రాస్ అనేటువంటిది చెన్నైగా మారింది, బొంబాయిగా ఉన్నది. కొన్ని ఊరి పేర్లు మారే కదా, మద్రాసు, ఊరి పేర్లు చెన్నై, బొంబాయి. తర్వాత భారతదేశంలో భారతను పరిపాలించాడు కాబట్టి ఇలా కొన్ని పేర్లు ముందుంటే తర్వాత ఏమైందో కానీ ప్రమోషన్ వచ్చినట్లుగా పేర్లు మారారు. ఇక్కడ దేవుడు ఈ బండ మీద ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి దేవుడు ఆలోచన ఏంటంటే నిన్ను కూడా నీ తలంపుల ద్వారా బేతేలుగా ఈ ప్రపంచాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఆమేన్.
అది సాధ్యమేనా? అయ్యా ఆల్రెడీ ఇది లూజ్ అనే ప్రాంతం, ఇది ఆల్రెడీ ఇది డొంకూరు అనే ప్రాంతం, ఆల్రెడీ ఇది శ్రీకాకుళం అనేటువంటి జిల్లా. దీన్ని దేవుడి యొక్క పేరుగా మార్చాలంటే కేవలం ఏదో పేరు పెట్టినది మాత్రమే అయిపోదు. దేవుడి సంగమ ఇక్కడ ఎప్పుడైతే యెహెజ్కేలు తన జీవితంలో ఈ 4 అధ్యాయంలో 5 అధ్యాయంలో కష్టాలు ఉంటాయంటే మామూలుగా ఉండవన్నమాట. ఎంత కష్టం అంటే ఆయన జీవితంలో చూడండి, దేవుడు పెట్టారా, దేవుడేమో ఆయన్ని పడుకోమంటున్నాడు. కనిపిస్తున్నా మీ అందరికి దేవుడు బాగా అడ్డు ఉన్నాయి, కనీసం అలా చూడండి. ఇలా పడుకోమంటున్నప్పుడు పడుకున్నాడండి తిన్నగా. ఇలా పడుకున్నప్పుడు యెహెజ్కేలు చెప్తూ ఉన్నాడు, యెహెజ్కేలు నువ్వేమో ఎడమవైపు తిరిగిన ఆయన. ఎందుకు ప్రభువా తిరిగినాను చూసుకొని, సరే ఎడమవైపు తిరిగాడు దేవుడు. దేవుడి నామంలో ఎడమవైపు తిరిగినప్పుడు ఈ ఎడమ పక్క దేవుడు పెట్టారా, అక్కడ యెరూషలేము చిత్రపటాన్ని అందరినీ కూడా మ్యాప్ గీయమన్నాడు. మ్యాప్ గీసి వాటినేమో అందులో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా తొలిగిపోతూ ఉన్నారో ఈ ఎడమ వైపు ఒకవైపే ఒక పక్క మాత్రమే పడుకోమన్నాడు. ఒకవైపు పడుకోమని మొత్తం ఎన్ని రోజులు అంటే 390 రోజులు దేవుడు బిడ్డలారా పడుకోమన్నాడు. ఇలా 390 రోజుల తర్వాత కుడివైపు తిరగమన్నాడు. కుడివైపులా తిరిగిన తర్వాత ఎన్ని రోజులు పడుకోమన్నాడు? 40 రోజులు పడుకోమన్నాడు. ఎడమవైపు కుడివైపు యోధా జనాంగం కోసం దేవుడి సంగమ ఇలా పడుకోమని చెప్పిన తర్వాత ఎంత కష్టంగా ఉంటుంది. ఎన్ని రోజులు? ఎడమవైపు 370 రోజులు, 390 రోజులు, 90 రోజులు తల వైపు ఊపేస్తుంది. అయినా సరే నాకి చెప్తూ చాలా త్వరం దేవుడు 390 రోజులు ఎడమవైపు అనుకున్నాడు, కుడివైపు 40 రోజులు పడుకున్నాడు. మొత్తం 1 సంవత్సరానికి బదులు 1 రోజు అన్నమాట. 390 ఇంటూ 40 ఎంత అయింది? 430. బాబు గారు ఎన్ని రోజులు బాధ్యతలు ఉన్నారు? 430 సంవత్సరాలు. అక్కడ చేసిన పొరపాట్లు, వారి తలంపులు, వారి ఆలోచనలు ప్రవక్తలందరినీ కూడా ఉడుకుతూ ఉన్నారు. ప్రవక్తలందరి మీద కూడా ఆ భారము, ఆ బాధ్యత వారందరి మీద కూడా దేవుడు పెట్టారా. ఆది గారు ఇక్కడ దేవుని సేవకులు మొదట అనేసారి సేవకులు అంటే మొదట చనిపోవాలి. చావకపోతే సంఘము పరిపక్వం రాదు, చనిపోవాలి. ఈ బలిపీఠం మీద కాలిపోకపోతే, ఈ బలిపీఠం మీద దహించబడకపోతే, ఈ బలిపీఠం మీద అధికరించబడకపోతే సంఘము సౌందర్యంలో రాదు. అదేంటో లోకంలో ఉన్న సౌందర్యంలో చాలా మంది రకరకాలుగా సంపాలని, ఆ సౌందర్యాన్ని లాక్కోవడానికి, ఆ సౌందర్యాన్ని పాపానికి ఉపయోగించడానికి, ఆ సౌందర్యాన్ని ఆ పేచీలకు ఉపయోగించడానికి కొంచెం అందం ఉంటే చాలండి. లోకంలో అందరిని బట్టి పక్కనే పడలేదు. అసలు కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు బిడ్డలు, స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు బిడ్డలు. కొంచెం అందంగా ఉంటే చాలు, అసలు షాపుకి వెళ్ళలేకపోతున్నారు, ఎదుగుతూ ఉన్నారు. బెంగళూరులో అయితే యాసిడ్ దాడి అందం నాకే, అందం ఇంకెవరికి అవసరం లేదు. వీడేం ఆశపడ్డాడట, ఆమె ఈ అనుకున్నట్లు చేయాలంట. దేవుడు పిల్లల ఎటువంటి కోపం. మరి ఆత్మీయమైనటువంటి అందము లోకంలో ఉన్న వారికి అవసరం లేదు, కానీ మన పాదాల కింద దరిద్రుడు ఉన్నాడు. ఆయన మాత్రము ఈ అందము రోజు కూడా చూసి పిచ్చెక్కిపోతూ ఉన్నాడు. ఏంటి రోజు రోజుకి ఎంత అందం పెరిగిపోతూ ఉన్నావా? రోజు రోజుకి నీ సౌందర్యం ఈ రీతిగా, నీ తలంపులేంటి విమోను మంచు వలె, నీ తలంపులేంటి అద్భుతమైనటువంటి స్థాయిలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామనే సౌందర్యం అంతా
యేసయ్యకి ఇద్దామనేనా ఈ సౌందర్యాన్ని పాడు చేయాలని దుష్టుడు కూడా రోజు కూడా దేవుని బిడ్డలారా వాడి అందాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఇందాక నేను వచ్చే ముందు నాకు ఒక సామెత గుర్తొచ్చింది. అదేంటంటే ఎన్ని దెయ్యాలున్నా ఎన్ని చిల్లగోళ్ళున్నా గుర్తుకొచ్చి నిలబడన్నారంటే యేసు నామములో భయపడిపోతుంది అనమాట. ఎందుకంటే మన లోపల ఉన్న దేవుని శక్తి అలాంటి. కానీ దేవుని యొక్క శక్తి ద్వారా దురాత్మలు మనల్ని ఏమీ చేయలేవు. కానీ లోకంలో ఇన్ఫెక్షన్లు మాత్రము కొన్ని గృహాలు ఎంత భయంకరమో, కొన్ని గృహాలు ఎంత దుర్వాసనో, కొన్ని గృహాలు బట్టలు ఎక్కడ పడితే అక్కడే మోటలు ఎంత సింతోసనో, ఎంత వేగంగా అందులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు మాత్రం తప్పకుండా రోగాలు వస్తాయి. ఇన్ఫెక్షన్ వల్ల తప్పకుండా అటాక్. కానీ దురాత్మలు మనకేం చేయలేకపోతున్నాయి. దుష్ట శక్తులు మీద పిలువడినప్పుడు అవేవి కూడా కాల్చలేకపోతున్నాయి, కట్టలేకపోతున్నాయి. కానీ అన్క్లీన్స్ మాత్రము దేవుని బిడ్డలారా ఎంత బలమైన హార్ట్బీట్ అయినా సరే, ఎంత అభిషేకం ఉన్నా సరే, ఆ ఇన్ఫెక్షన్ వైరల్స్ వెంటనే అవి అటాక్ చేసి ఏం చేస్తాయంటే ఇంజెక్షన్ వేసుకున్నట్లు, మాత్రలు వేసుకున్నట్లు చేస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏ బలం మన దగ్గర ఉంది? ఆత్మీయ బలంతో దురాత్మలు జయించే వారిగా ఈ బండ మీద నిలబడుతున్నామా? లేకపోతే లేదు ప్రభువా మాకు కేవలం బండ మీద లోపల మాత్రమే మేము బాగుంది, బయట మాత్రం ఎలా ఉన్నా మాకు అనవసరం ఆయన, బయట ఉన్నటువంటివి అప్పుడప్పుడు మాత్రమే శుభ్రం చేస్తాం, అప్పుడప్పుడు బిజీగా ఉన్నాం ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా లోపల బయట దేవుని పిల్లలు అసలు ఆ భక్తిని బట్టి, ఆత్మీయతని బట్టి ఆయన ఇంటి వారి నడకలో బాగా చూసి తిరిగి లేకపోతే ఈమె అన్ని సిద్ధపడి చేస్తుంది అనమాట. ఎంత ఆసక్తి చప్పటి సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఇస్రాయేలు ఎంత భారం చూడండి. 430 రోజులు అంటే సంవత్సరం మీద 2 నెలల 3 రోజులు లేక 4 రోజులు వస్తుంది లెక్క ప్రకారం. దేవుడు ఈ 430 రోజులు ఎడమవైపు కుడివైపు పడుకోబట్టి మరి సెంటర్ మరి లేదు. సెంటర్ అయితే కొంతవరకు మనకు పర్లేదు. కానీ దానియేలు అయితే మోకాళ్ళ మీద 21 రోజులు ఉండిపోయింది దేవుడు బిడ్డ. ఆయన ఎవరు చెప్పలేదు, ఆయన ఉన్నాడు 21 రోజులు మోకాళ్ళ మీద. కానీ ఈయనకి మాత్రము ఇస్రాయేలుకి నువ్వు లెఫ్ట్ రైట్ అంటే సెంటర్. దేవుడు బిడ్డ ఇంకా అంటాడు నీవు స్టవ్ మీద ఆహారం ఎంత కష్టం అండి. అసలు ఇలా ఈ పక్క మీదే ఉంది, అలాగే కొంచెం నీరు తాగమంటున్నాడు. అక్కడ కొన్ని మానికల ఆహారము, కొన్ని తులాల భోజనము అక్కడ ఎత్తులు పెట్టాడు అనమాట. అవి చేయమంటాడు. భోజనం చేసిన తర్వాత నువ్వు బాత్రూము ఈ యొక్క యూరిన్ సమస్య ఇవన్నీ వస్తాయంటే నువ్వు నోరు మూసుకొని అక్కడే ఆ పక్క మీద అలా ఉండు. దేవుడు పక్క మీద వేసుకున్నాడు, ఫోటో పిక్చర్ వేశాడు. ఇశ్రాయేలు యొక్క బలహీనతలు, ఇశ్రాయేలు యొక్క అవిధేయత, వారు నా మాట వినకుండా రకరకాల ఆహారాలు భుజిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళు మనం వారి యొక్క మోషన్స్ బాత్రూమ్ తోలింది, నువ్వు అది ముంచుకోవాలా తినాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండి అతనికి. బాబు దేవా ఇదేంటయ్యా, నేను ఎప్పుడు ఇలాంటి పనికిమాల పనులు కానీ ఇలాంటి అపవిత్రమైనవి ఎప్పుడు కూడా ప్రభావ చచ్చినదే కానీ చేర్చబడిందే కానీ ఎప్పుడు కూడా నేను పేదరిగా నేలే అనమాట. ఏ పేదరు ఇదిగో ఈ చెంగులో చాలా ఉన్నాయి, పొడుచుకొని తినారంటే తినారంటే దేవా ఏదైనా చెప్పు కానీ ఇవేంటయ్యా ఈ అపవిత్రమైన జంతువులు తినమంటున్నావు. 3 సార్లు ఆ స్వరం మాట్లాడింది. అలా కర్ణ అయిపోయింది. ఇక్కడ దేవుడు కర్ణ అవ్వలేదు కానీ ఏమంటున్నాడు, దానికి బదులుగా కోమలము అదే వచ్చింది 4వ అధ్యాయం. ఆయన చూడుము మనుష్యమాన కుమారుడుగా నీకు కోమలను నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే డైలాగ్ చెప్పాడో కోమలం అనేది దేవుడి సంగమా. ఈరోజు మనము దేవుడు మనకి ఏదైనా మాట్లాడినప్పుడు మన తలపుల ఆలోచనలో యాకోబు ఎలాగైతే
భావిస్తూ ఉన్నాడు. యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనకేమో ఆ నిచ్చెన దేవుడు పెట్టారు. మొదట ఆ రాత్రి అద్భుతంగా ఈ ల్యాడ్ అనేటువంటి నిచ్చెన పైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ నిచ్చెన తర్వాత ఈ నిచ్చెన పైన దేవుడు సంబంధాన్ని చూపిస్తున్నాడు. దేవుడితో మనకున్న సంబంధం పై నుంచి కింద వరకు దేవదూతలు ఏం చేస్తున్నాయమ్మా? ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. యెషయా 4వ అధ్యాయంలో ఈ దూతల్లో 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కల కాలు కప్పుకుంటూ, 2 రెక్కల కన్నులు కప్పుకుంటూ, అంటే ఎక్కుతూ ఉన్నాయంటే దూతల కిందకి దిగుతున్నాయని కదా అర్థము. ముందు దిగాయి. మానవుడి కొరకు దూతలు భూమి మీదకు దిగి వచ్చే దేవుడు పెట్టారు. ఈ నిచ్చెన సంబంధానికి, డిగ్నిటీకి దేవుని యొక్క సేవకు ఈ కనెక్టివిటీ చూపిస్తూ ఉంది. మన జీవితాల్లో నిచ్చినటువంటి ప్రభువే, ఆయనే మార్గాన్ని చేసినటువంటి నిచ్చెన బయలుపరిచారు. రెండవదిగా తలగడగా దిండు ఏం చేస్తున్నాడు? రాయి తీసుకొని దేవుడు దాని మీద చక్కగా రాత్రి నిద్రపోతూ ఉంటాడు. నిజానికి తలగడ, ఈ దిండు అనేది చాలా మందికి తలగడ లేకపోతే నిద్రే పట్టదు అసలు. దేవుని స్వాతంత్రం తలగడ లేకపోతే నాకు అసలు తలగడ ఇష్టం ఉంటుంది. డాక్టర్ గారు కూడా అదే చెప్తారు. ఎవరికైనా ఈ వెన్నెముక తర్వాత ఈ తల వెనుకున్నటువంటి ఆ బ్యాక్ బోన్ నీకు కంఫర్టబుల్ గా పెయిన్ లేకుండా పీస్ఫుల్ గా ఉండాలంటే దిండు లేకుండా పడుకోమాట. అది తీసుకో. దేవుడు అంటారు ఇది దిండు దేనికి సూచిస్తూ ఉందంటే భూమంతరానికి సమాంతరంగా చూపిస్తూ ఉంది. తర్వాత ఆ దిండుని అదే రాయిని ఏం చేస్తాడంటే నిలవబెడతాడు. ఆ దాన్ని నిలవబెట్టి దాని మీద ఏం పోస్తాడో? నూనె పోస్తాడు. అంటే నిలవబెట్టేది అడ్డుగా ఉండే దిండుగా ఉన్నది. ఇది దేన్ని సూచిస్తూ ఉందంటే సిలువను సూచిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు అన్నారా ఈ యొక్క దిండు తలగడ రాయి పెట్టుకునే సరే ఎంత శాఖ మీద పడింది నిజానికి చక్కగా నిజపోతున్నాడు రాయి. దేవుడు అన్నారా తలగడ ఆయన ఈ తలగడ దేనికి సంబంధం అంటే మన తల దేనికి ఆధారపడి ఉండాలి? యేసయ్యకి ఆధారపడి ఉండాలి. అంటే రాయి అనేటువంటి ఆ యొక్క రాక్, ఆ క్రీస్తు ప్రభువైన బండ, మన తల కూడా ఆయన బండకే, ఆ తల మన తల క్రీస్తు ప్రభువారి బండకే మన తలపులో మన తల సర్వము కూడా ఆధారపడి ఉండాలి. ఆమేన్. దేవుడు నిచ్చెనగా ఉన్నటువంటి దేవుడు దిగొస్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నాయి దూతలు, వస్తూ ఉన్నాయి. నీకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాడు. నువ్వేది కూడా టెన్షన్ పడక్కర్లేదు, ఏది కూడా ఆందోళన పడక్కర్లేదు. దేవుడు బిడ్డలారా మూడవదిగా నూనె ఇక్కడ ఏం సూచిస్తూ ఉందంటే యూనిటీని సూచిస్తూ ఉంది. పాత దినాల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి వీళ్ళు నిజానికి నూనె అనేది పట్టుకుని వెళ్ళేవారు. అచ్చ స్వచ్ఛమైనటువంటి దంచి తీసిన ఒలీవ నూనె వీరితో ఉండేది. ఎందుకంటే ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఏ ప్రమాదాలు జరిగినా, ఏ విధమైనటువంటి పిచ్చుకోకలు కలిసినా, ఎక్కడ ఏ రకమైనటువంటి బాధలో ఈ యొక్క అచ్చమైనటువంటి దంచి తీసినటువంటి ఒలీవ నూనె అక్కడ పోసినప్పుడు పాత దినాల్లో అద్భుతమైనటువంటి స్వస్థత ఇచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు మరి మనము ఎక్కడికైనా వెళ్తే మనం తీసుకెళ్లే వస్తువు ఏంటి చెప్పండి? మనం ఎక్కడికైనా వెళ్తే తీసుకుని వెళ్ళే వస్తువు ఏంటమ్మా? సెల్ ఫోనా? సెల్ ఫోన్ అంతే. ఎక్కడికి వెళ్ళా సరే ఏది మర్చిపోయిన పర్లేదు కానీ సెల్ ఫోన్ మాత్రమో అసలు ఎవరు మర్చిపోయి, బైబిల్ మర్చిపోయిన పర్వాలేదు, సూట్ కేసు మర్చిపోయిన మరలామో అద్దారిలో మరలా తిరిగి బండి తిప్పి ఫోన్ మర్చిపోయి వెళ్ళరా. దేవుడు అన్నారా నూనె అంటే రాత్రి పూట ఆయనకు వచ్చిన దర్శనంలో 25 అధ్యాయం మత్తయి సువార్తలో ఉలిపి పడేసరికి వారు అప్పటికప్పుడు తొందర అయిపోతూ ఉన్నారు. అమ్మా మీ దగ్గర నూనె అంటే ఎంతవరకు తెలియదు. ఆ పక్కన చెప్తే కానీ చాలా వరకు అర్థం కావట్లేదు. ఈరోజు నీకున్న నూనె, నీకున్నటువంటి తైలము
ఎక్కడ కూడా నూనె అయిపోయిందనే పరిస్థితి ఉండదు. వీళ్ళు వెళ్తున్నారు దారిలో, అప్పుడు కేవలం అక్కడ సాగులు అమ్మేస్తుంది అనమాట నూనె. దేవుడి దగ్గర లేని నూనె బయట ఎవరో అమ్ముతున్నాడంటే మీకు అర్థం అవ్వాలి. చాలా భయంకరమైన పరిస్థితులు ఈ మధ్యకాలంలో. దేవుడు బిడ్డలారా, నేను మొదటి చెప్పాను కదా ఇజ్రాయేల్ ఆత్మ అని. ఈ ఇజ్రాయేల్ ఆత్మ అనేక రకాలుగా సంఘంలో రాబడి భయంకరమైనటువంటి వస్త్రాలు వేసి చాలా ఘోరమైనటువంటి స్త్రీలతో డ్యాన్స్ వేయించి స్త్రీలతో అనేకమైనటువంటి వస్త్రాల ద్వారా అనేకమైనటువంటి ఫారిన్ కంట్రీస్ లో చాలా సంఘాల్లో ఈ యొక్క ఆత్మ చీకటి అనేకలు చేపడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు దేవుడి కృప బట్టి మనకైతే అలాంటి లేవు. స్వాతంత్రం చేయిద్దాం. హల్లెలూయా. దేవుడు పెట్టాలా, ఈ నూనె మన జీవితంలో అవసరము. ఈ దగ్గర నూనె చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాడు అన్నమాట. తరువాత ఆ జీవితంలో దేవుడు పెట్టాలా. చూడండి 32 అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదికాండం 32:10. నీవు నీ సేవకుడు చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములను అపాపుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితేనే ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. తర్వాత అదే ఆదికాండము 48:16 చదవండి. 48:16. అనగా సమస్తమైన కీడులో నుండి తనకు కనిపించిన దూత నీ పిల్లలను ఆశీర్వదించుగాక. చూడండి, ఇక్కడ 32:10లో ఒక కర్ర మాత్రమే మిగిలిపోయింది. ఈ కర్రతో యోర్దాను చీల్చి 2 గుంపులుగా చెదిరిపోయినటువంటి ఒక లోటుతో ఉన్నాడు, ఒక సమస్యతో ఉన్నాడు, ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎంత అద్భుతమో. 48 వచ్చేసరికి ఇతరులను దీవించేవాడిగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుడి యొక్క తలంపులు ఎప్పుడైతే మన జీవితంలో పనిచేస్తాయో, మన జీవితాల్లో ఏమీ లేకపోయినప్పటికీ, ఏమీ ఉండకపోయినప్పటికీ మనం అనేకులకు దీవెనకరంగా దేవుడిని చేస్తాడు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఈ మాట ద్వారా నువ్వు ఏది పలుకుతావో ఆ మాటను బట్టి వారు అది పట్టుకొని వెళ్తే తప్పకుండా కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అదే ఏమీ లేనటువంటి యాకోబు కర్ర, కేవలం ఇచ్చిన మాత్రమే ఉన్నటువంటి యాకోబు సంబంధము, కేవలము ఆ యొక్క తలగాడ వంటి ఆ యొక్క దిండు, ఆ రాయిని మాత్రమే నిలవబెట్టినటువంటి యాకోబు, నూనె మాత్రమే అభిషేకమైనటువంటి తైలాన్ని కలిగి ఉన్నటువంటి యాకోబు ఆ జీవితంలో ఈ యొక్క కర్ర పాప సంగతి చేర్చడానికి, అనేకులు దీవించడానికి చివరికి దేవుడు అద్భుతంగా మార్చాడు. 5వదిగా యోహాను సువార్త 4:6 చదవండి. చూడండి దేవుడు పెట్టారా, యేసు నీవు వెళ్ళి, అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుకున్నారు. నిజానికి నీళ్ళు అడుగుతున్నప్పుడు అమ్మా అయ్యా నీరు లేదండి, లేకపోతే చేరుకోవడానికి ఏమైనా మీరు ఉందా అని చెప్పాలి. కానీ ఈమె అంత పెద్ద స్టోరీ లాగింది, చాలా పెద్ద వివరణ. నీళ్ళు కోసం జరుగుతున్నటువంటి సంభాషణలో ఇక్కడ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, నీవు మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే గొప్పవాడివా. ఈ తలంపులో ఆలోచనలో యేసయ్య ఒక సాధారణమైన యూదుడు అనుకుంటూ, ఆయన యాకోబు కంటే గొప్పవాడు ఏంటమ్మా, ఆయన అబ్రహాము కంటే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన ఇస్సాకు కంటే గొప్ప దేవుడు. ఆయన
4:37 ఇతను సమస్తము బాగు చేసేటువంటి దేవుడు. ఆమె సమస్తమును అన్నింటికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంచే దేవుడు. ఈ రోజుల్లో చంద్రమండలానికి వెళ్ళాలంటే ఒకరినో ఇద్దరు తీసుకెళ్ళడానికి చాలా బాగా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి. మరి వాళ్ళందరినీ చంద్రమండలం తీసుకెళ్ళాలంటే ఎంత డబ్బు అవుతుంది ప్రభుత్వానికి? అది సాధ్యమేనా? తీసుకెళ్ళగలరు అసలు? అటువంటిది మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలంటే మన ప్రభువుకే సాధ్యమో. ఆమేన్. ఆయనకు సమస్తము సాధ్యం. దేవుడు పెట్టారు. నువ్వు అనుకోవచ్చు, ఇక్కడ నీకు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఇక నా జీవితం అయిపోయింది. చాలా మంది బిడ్డలు ఇక నా జీవితము, రే బాబు నీ జీవితం, నీ లైఫ్ క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్, గతంలో నీకు ఉన్నటువంటి గొప్ప కార్యాలు ఇంకా అయిపోయాయి నీ జీవితంలో. గతంలో నీ రేసు బహుగా అద్భుతంగా నువ్వు పరిగెట్టావు. నీ వ్యాపారంలో, నీ యొక్క కార్యక్రమాల్లో, నీ చదువులో ఇంక నీ పని అయిపోయింది. ఇదిగో కష్టాలు, సమస్యలు, శోధనలు, ఇక నువ్వు ఏమీ చేయలేవు. వారికి చెప్పండి, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. దేవుడు అద్భుత కార్యాల జీవితంలో చేయబోతాడు, చూస్తావు అని చెప్పాలి. నీ జీవితం అయిపోలేదు. దేవుడు నీ జీవితము ప్రారంభం లేదు. ఇంకా మన జీవితం ఇంకా ఆరంభం, బిగినింగ్ అంతే. నువ్వు అద్భుతమైనటువంటి తలపులతో దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ పండ మీద ఈ తలపుల ద్వారా ఉన్నతమైనటువంటి కార్యాలు, ఘనకార్యాలు చేయడానికి ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు. శిలువలో ఆయన పెట్టినటువంటి ప్రాణం, ఆ అడ్డురాయి, ఆ నిలువురాయి పడుకున్నప్పుడు నిలువుగా ఉన్నది, నిలబెట్టినప్పుడు దేవుడు నిలువుగా ఉన్నది, పడుకున్నప్పుడు అడ్డుగా ఉన్నది. ఈ శిలువ అదే మన జీవితాల్లో, ఈ పంట మీద మన జీవితాల్లో అర్పించినప్పుడు నీ జీవితం అద్భుతమైనటువంటి గొప్పలో దేవుడు లేవనెత్తుతాడు. రాత్రి ఒక న్యూస్ చూస్తున్నప్పుడు 5 రోజులు అయిపోయింది ఆ కేరళలో ఆ యొక్క దేవుడు బిడ్డలారా కొట్టుకొని వెళ్ళిపోయాడు. అయితే ఒక ముగ్గురు మాత్రము ఒక బండ మీద, చిన్న బండ మీద, ఒక పెద్ద లోయండి, స్వర్గంలో ఉంది, పెద్ద కొండ, ఇటు పెద్ద కొండ, మొత్తం కొండ చుట్టూ కింద ఒక లోయ, ఆ ప్రవాహంలో ఆ లోయ, దానిపైన కొన్ని గుట్టలు ఉన్నాయి, కొన్ని బండలు ఉన్నాయి. ఆ ఏ బండ మీద పట్టుకొని ఉన్నారు కానీ హెలికాప్టర్ మీద నుంచి వారేమో ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ బండ ఏది పట్టుకుని ఉండిపోయారు. 5 రోజులు ఊహించండి. నిజంగా దేవుడు పెట్టారా? అసలు అప్పుడు వాళ్ళకి హోప్స్ వచ్చారు, మరలా ఎక్కడైనా ఉండొచ్చు, 5 రోజులు ఏమి సరిగ్గా పెట్టుకున్నారా అనుకొని అప్పుడు ఇంకా ఈ ఆర్మీ వాళ్ళు అక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఇంకా అవసరం ఉన్నాయో వెతుకుతూ ఉన్నారు. బండ మీద ఒక 3 వ్యక్తులు 5 రోజులైనా సరే ఉన్నారంటే సోమవారం జరిగింది విపత్తు, నిన్న రాత్రి, నిన్న శనివారం వరకు బతుకున్నారంటే చాలా కష్టమండి. అసలు ఆ ప్రాణికి కొట్టుకొని వెళ్ళిపోయి గుట్టుకొని అసలు శక్తి ఉండదు, అసలు కదలడానికి కూడా బలం లేని పరిస్థితి. వాళ్ళు ఏదో వారు పట్టుకుని అలాగా బండ మీద 3 వ్యక్తులు ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. భౌతికమైనటువంటి బండ మీదే 3 ఒక ఆధారపడుతుని ఉన్నప్పుడు మనం నిలబడేది ఆత్మ సంబంధమైన ఈ బండ బేతేలుగా నిన్ను బట్టే ఇక్కడ మాత్రం నూనె పోసి 5 రకాల దీవెనలు అడుగుతాడు. నా వస్త్రాలను నాకు ఇచ్చి, నువ్వు నాకు తోడుగా ఉండి, నువ్వు నన్ను ఆశీర్వదించి, నీవు నాకు ఆహారం పెట్టి, నీ నిలువన్నింటిలో నువ్వు నాకు సహాయం చేసి, ఈ 5 రకాల కంటే దేవుడు అద్భుతంగా దేవుడు పెట్టారా? ఇతను గొప్ప కార్యాలు చేశాడా? హిజ్కియా గొప్ప కార్యాలు చేశాడా? ఆయన కూడా ఎండిన లోయలో ఎన్నో యువకులను నరపుత్రుడా ప్రవచించగానే నరాలు, కీళ్ళు, ఎముకలు, ఆ గుండె, కిడ్నీ, లివర్, లెగ్స్, రక్తకణాలు అన్నీ కూడా ఎక్కడెక్కడవన్నీ సెట్ అయిపోయి ఇలా చూస్తున్నా దేవుడు వైపు. ఎలా అంటే అయిపోయింది ప్రభావ, కానీ లేవాలన్నా జీవాత్మ కావాలి. సరే అది కూడా ప్రవచించంటే అది నీకే తెలియదు యెహోవా. దేవుడు కదా ఇంత కష్టాలు పడేటువంటి హిజ్కియాకి ఎక్కడ కూడా హిజ్కియా దేవుడిని, ఇశ్రాయ దేవుడిని, ఇర్మియా దేవుడిని అని ఎక్కడ కూడా ప్రకటన చేసుకోవాలి. కానీ ఏం చేసుకున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ప్రత్యక్షత చూపిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు డోలమ దేవుడు, సంధ్యాదేవుడు, స్వరూప దేవుడు, పురుషోత్తమ దేవుడు, రాజారావు దేవుడు అని ప్రపంచము పిలవబడాలి. ఆమేన్. అందరూ
అందరూ చెప్పి మిగిలిన ప్రార్థన అంటే దేవుని బిడ్డ భక్త సింగ్ గారు అట ఒక రోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు చెప్తేనే అంటారు. డబ్బులు లేవు, పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మీద విశ్వాసం కొంతమందిని అంటే దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. అక్కడ ఎవరో ఒక అతను వచ్చి బిల్లు కడుతున్నారు. ఇక మీరెందుకండి మీరు కడతాం మీరు కడతాం సరే ఎంత గొప్ప దేవుడు అనుకోని భక్త సింగ్ గారు చెప్పి చాలా ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే ఒక విశ్వాసి అయ్యా నేను కూడా హోటల్కి వచ్చాను చూస్తే పర్సనల్స్ పెడతా దేవా అయ్యా నా దేవుడు కాదు కానీ నువ్వు భక్త సింగ్ దేవుడు ఆయన ఇక్కడ ఏదైనా దేవా దయచేసి నేను అప్పు రూపాయలు లేకపోతే తినేసాను ఇప్పుడు నేను డబ్బులు కట్టాలి భక్త సింగ్ దేవుడా నిజమైన దేవుడు అయితే నాకు ఇక్కడ సహాయం చేయాలనేసి ప్రార్థన చేసినట్లయితే నిజంగా ఎవరో ఒకరు వచ్చి సోదరుడు ఎక్కడున్నా ఏంటి నేను నీకు బిల్ పే చేస్తాను అనుకుని పే చేసేసరికి ఒకటే ఏడుపాలి దేవుని స్తోత్రం హల్లెలూయా. భక్త సింగ్ దేవుడా అని సంగతి ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడు ఆ స్థాయిలోకి ఆ ఉన్నతమైన పరిస్థితిలో కేవలం అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడేలే అంటున్నటువంటి క్రమంలోనే కొనసాగించి ముగిస్తామా? మన పేరు పెట్టి పిలిచే అదిగో మన వ్యక్తి దేవుడండి అది ప్రపంచమో గ్రామమో చెప్పే స్థాయిలో ఈ పండుగ తలంపులు వంటి క్రియతో అవును సంతోషపరుస్తారు. చదువుకున్నటువంటి కీర్తనలో కూడా 5వ సంఘంలో నీ గురించి ఆయన తలంపులో అవి విస్తారములు అంటున్నాడు. మన కోసం ఆయన తలంపులు కూడా విస్తారం. నీ కోసం ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. నువ్వు ఇలా ఉంటే ఇలా ముగించడానికి కాదు, నువ్వు గంభీరంగా ముగించాలి, గంభీరంగా నీ జీవితాన్ని ముగింపు ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించి ఈ బండ మీద ప్రభు యొక్క తలంపులతో ముందుకు ఉన్నతమైనటువంటి అనేక కార్యాలు కూడా నడిపించుగాక. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా మీరు ఇచ్చిన వర్తమానంలో మీ ప్రజలకు ప్రభువా అందించారు. మీరే ప్రభువా మాట్లాడి ఇంకా ముందుకు నడిపించండి. మీ ప్రభులో మీ వాళ్ళలో ఒకరు ప్రభావ సన్నద్ధులు చేయండి. కారణమైనటువంటి జీవితం బాబైనటువంటి నాయన లోతైన అనుభవం నూనెటువంటి ఆయన పరిశుద్ధత ఆయా యూనిటీ ఇచ్చినటువంటి ప్రభావ తండ్రి సంబంధాన్ని ఇదిగో నా తండ్రి నాయన దిట్టు అనేటువంటి నాయన అయ్యా తండ్రి నీకే ఆధారపడేటువంటి రాయిగా ఈ లక్షణాలన్నీ మా జీవితంలో మీరే విడుదల నడిపించి దయచేయండి. యేసు నామములో వేడుకున్న పొంది నామములో ఆమేన్. అందరిచుందాం దేవుడు బిడ్డలారా, పాలను సమర్పించుకుందాం. ప్రత్యేకమైన పాట బిడ్డలు పాడుతారు. ప్రైజ్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వీచేగాలులలో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే జలయేనై రావా నీవు, జీవనదులా మము తాకు యేసయ్యా. వీచేగాలులలో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే జలయేనై రావా నీవు, జీవనదులా మము తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీలోనే కలిసించాలి, నీలోనే వికసించాలి, నీలోనే కరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణమేసో, నీవు లేకుంటే నీవు జీవించలేను. నా ప్రియ యేసు నా ప్రాణమేసో, నీవు లేకుంటే నీవు జీవించలేను. వీచేగాలులలో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే జలయేనై రావా నీవు, జీవనదులా మము తాకు యేసయ్యా.
చాలు నీ మాటలే మాకు జీవం నీ వాక్యమే జీవ చైతన్యం నా ప్రియ యేసు నా ప్రాణేశో నువ్వు లేకుంటే నీవు జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణేశో నువ్వు లేకుంటే నీవు జీవించలేను. ప్రార్థన చేసుకుంటాం. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వదించిన మా ప్రభువా, మీ భయంకరమైనటువంటి